ఈ రమ్య పాప ఫస్ట్ వీక్ లో వచ్చేస్తుంది అనుకున్నారా మీరు? రమ్య ఫస్ట్ వీక్ రావటం నేను చాలా బాధపడ్డాను. అసలు రమ్య ఆఖరి వరకు ఉండాల్సింది. టాప్ 5 లోకి వెళ్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఉండాల్సింది. అనవసరమైన వాళ్ళందరికీ అక్కడ కూర్చోబెట్టి కొంచెం దమ్ముండేవాళ్ళు. అసలు రియల్ గా షీఈ్ అసలు బాడీ బిల్డర్. కష్టపడి పైకి వచ్చింది. తన స్టోరీ అంతా ప్రజలు విన్నారు, తనకు సింపతి చూపించి ఈ అమ్మాయి గెలిస్తే బాగుంటది కదా అని అందరూ అనుకున్నారు. కానీ అది అన్యాయం జరిగిందని నేను అనుకుంటాను. నువ్వేమంటావు పాప? నేను కూడా సేమ్. ఎందుకంటే చాలా మందికి వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ ఇన్స్పిరేషన్ అమ్మాయిలు కానీ నేను అనుకుంటాను ఇప్పుడు కూడా దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అంతే కదా రాజా? వెరీ స్ట్రాంగ్. అంతే కదా రాజా? రాజా తండ్రి మరణానంతరం ముగ్గురు కూడా కష్టపడిన స్టోరీ. ముగ్గురు కష్టపడి ఆ చిట్టి పికిల్స్ కానీ, అలాగే కునాఫా చాక్లెట్స్ కానీ, మీరు కూడా డ్రెస్సెస్ ఇదికు చూసి నేర్చుకోవాలి. ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, ఇంక మేము ఎందుకు బ్రతకాలి, సూసైడ్ చేసుకోవాలనుకునే చాలా మంది కుటుంబాలు చూసి. అలా కాదు, చిట్టి పికిల్స్ అక్క చెల్లెళ్ళ అంటే అలేఖ్య, రమ్య, సుమ సుమ, మీ ముగ్గురులో ఉండాలి.